ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తుంది. దావీదు సంకీర్తన 14వ అధ్యాయం 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. నిజమేనండి. మరి మన దేవుడైన యెహోవా మరి దేవుని వెతుకవారు కలరేమో అని ఈ యొక్క మరి భూప్రపంచంలో ఎవరైనా మానవులు కలరేమో అని ప్రభు ఎంతోగానో తన కనుదృష్టి మానవులపై నిలిపినట్టుగా ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాము. ఎందుకంటే మనం సృష్టించిన మన సృష్టికర్త మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాము, భూలోకంలో ఏ విధంగా ఉన్నాము, మన యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, దేవుని పట్ల మన యొక్క విధేయత ఏ విధంగా ఉంది అనేది దేవుడు సమస్తాన్ని గమనిస్తున్నాడండి. దేవుని కన్నులకు మరుగైనది ఏది లేదండి. సమస్తము ఆయన తేటగా తన కన్నుల ద్వారా చూస్తున్నాడండి. కాబట్టి వివేకం కలిగి ఎవరైనా దేవుని వెతుకుతారేమో దేవుడు ఎంతో ఆశగా చూస్తున్నాడండి. తన కన్నుల నుండి మనము దేన్ని కూడా తప్పించుకోలేమండి. తన దృష్టి నుంచి మనం దేన్ని కూడా మనం తప్పించుకోలేమండి. దేవుడు ఎంతో స్పష్టంగా ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. ఎవరైతే దేవుని వెతుకుచున్నారో, ఎవరైతే అనుదినం దేవుణ్ణి సేవిస్తున్నారో, ఎవరైతే దేవుని యందు ఆనందిస్తున్నారో వారు చాలా ధన్యులు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవుస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో నశించిపోయే వాటిని వెతుకుతూ ఉంటాము. అవి ఏదో ఒక రోజు నశించిపోతాయి. కానీ నశించిపోనిది ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి మనము శ్రద్ధ కలిగి అయోగ్యమైన వాటి కొరకు మనం పరిగెడుతూ ఉంటాం. అయోగ్యమైన వాటిని, నశించిపోయే వాటిని మనము ఎంతో శ్రద్ధతో వెతుకుతూ ఉంటాం. కానీ జీవం కలిగించే దేవుని వాక్యాన్ని మనం వెతకలేక ఉన్నాం. దేవుని మనం కనుగొనలేక ఉన్నాం. దేవునికి మనం ప్రార్థన చేయలేక ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మనం ఉండకుండా వివేకం కలిగి, జ్ఞానం కలిగి దేవుణ్ణి మనం వెతికినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి అతను ప్రభు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మీరు నేనైనా కానీ దేవుని వాక్యాన్ని వెతికి దేవుడు చెప్పే విధంగా మన జీవితాన్ని మనము ఈ యొక్క లోకంలో కట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యాన్ని వెతికేవారుగా, దేవుని ప్రేమించేవారుగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క బలపరచండి. ఆమేన్.